కాకినాడ జిల్లా పిఠాపురంలో జరుగుతున్న వరుస లారీ దొంగతనాలు స్థానికులను బెంబేలెత్తిస్తున్నాయి. వారం క్రితం పిఠాపురం డ్రైవర్స్ కాలనీలో నూకలు లోడుతో ఉన్న లారీ చోరీకు గురైంది. దానిని జీపీఎస్ ఆధారంగా రౌతులపూడి సమీపంలో గుర్తించారు. 10 రోజులు పూర్తి అవ్వకుండా ఇప్పుడు మాధవస్వామి గుడి సమీపంలో పార్క్ చేసి ఉన్న వంట నూనె ప్యాకెట్ల లోడ్ లారీను మాయం చేశారు. లోడు లారీలను చోరీ చేసే ముఠా పిఠాపురంలో రెచ్చిపోవడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. 2 రోజుల క్రితం కాకినాడ ఆయిల్ ఫ్యాక్టరీ నుంచి నూనె ప్యాకెట్లతో లోడు లారీను తీసుకువచ్చి పిఠాపురం మాధవస్వామి గుడికి సమీపంలో లారీ యజమాని దగ్గు అప్పారావు పార్కింగ్ చేశాడు. మరుసటి రోజు ఉదయాన్నే లారీను ఒడిశాలోని భువనేశ్వర్కు పంపేందుకు యజమాని సిద్ధమై లారీ పార్కింగ్ చేసిన చోటుకు వచ్చి చూసేసరికి అది లేకపోవడంతో చోరీకి గురైందని గమనించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 28 లక్షల విలువైన నూనె ప్యాకెట్లతో లారీ మాయమవడం పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు గొల్లప్రోలు టోల్ ప్లాజాను లారీ దాటినట్టుగా సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. పాకీరావుపేట జాతీయ రహదారిపై లారీను శంఖవరం మండలం మండపం గ్రామంలో ఆయిల్ లోడును పోలీసులు గుర్తించారు. లారీ లోడ్ పెట్టాం సార్. లోడ్ కాకినాడ నుంచి లోడ్ వేసుకొచ్చాను. కాకినాడ నుంచి నిన్న లోడ్ పెట్టి సాయంత్రం 6 గంటలకు లోడ్ అయింది సార్. 6 గంటలకు లోడ్ అయిందండి. డ్రైవర్ని పెట్టి లోడ్ పెట్టానండి. డ్రైవర్ రాలేదు సార్. డ్రైవర్ మా బండి దగ్గరకు వచ్చి మా అత్తగారికి ఒంట్లో బాగాలేదని ఫోన్ వచ్చిందండి, రాలేనండి అని చెప్పేస్తే బైక్ ఉందండి, లారీ ఉంది. నాకు బైక్ లారీ తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ డ్రైవర్ పొద్దున్న వెళ్తానంటే వేరే డ్రైవర్ మాట్లాడుతుంది. పొద్దున్న మాధవస్వామి గుడి దగ్గర సార్, మాధవస్వామి గుడి దగ్గర పెట్టానండి. అది పొద్దున వచ్చి 5:30కి చూస్తే లారీ లేదు సార్. అక్కడ సార్ పామ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ సార్. జమిని కాకినాడ జమినిపేట నుంచి భువనేశ్వర్ వెళ్తుంది సార్. డ్రైవర్ పెట్టానండి వేరే ఇంటిగా. మా పాప ఒంటిగా బాగపోతే నేను వెళ్ళక ఇబ్బందిగా అయితే డ్రైవర్ని పెట్టానండి. ఆయన పొద్దున్న 8 గంటలకు వెళ్తా అన్నారు సార్. అందుకని బండి మాధవస్వామి దగ్గర పార్కింగ్ చేసి ఫాస్టాగ్ స్కాన్ చేశాడండి. స్కాన్ చేసి అన్ని తీసేసి ఎన్ని గంటలకి వెళ్ళింది? 1 గంటన్నర పాస్ అయింది. 1 గంటన్నర. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా నియోజకవర్గ గండేపల్లి మండలం జడ్రాగంపేటలో జగ్గంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం ప్రారంభం. పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ. కాకినాడ జిల్లా
జిల్లా పిఠాపురంలో జరుగుతున్న వరుస లారీ దొంగతనాలు. 28 లక్షల విలువైన నూనె ప్యాకెట్లతో లారీ మాయమవడంతో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఛేదించిన పోలీసులు. కాకినాడ జిల్లా సామర్లకోట సీతారామ కాలనీలో మాధురి ఆమె ఇద్దరు కుమార్తెలు దారుణ హత్య కేసు దర్యాప్తు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.